జై రంగనాథ, జై శ్రీరంగనాథ. తొర్రూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి యొక్క స్వయంభూగా వెలసినటువంటి యొక్క శ్రీ రంగనాథ స్వామి వారు త్రేతాయుగం వారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు లంకానగరానికి వెళ్తూ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని ఆ తర్వాత యాదగిరిగుట్టలో స్వామి దర్శనం చేసుకొని అక్కడి నుంచి లంకానగరానికి వెళ్ళి రావణాసురుణ్ణి సంహరించారు అని పెద్దవాళ్ళు చెప్తారు. అసలు ఈ రంగనాథ స్వామి అంటే ఎవరు? ఈ రంగనాథ స్వామి అంటే పూర్వకాలంలో బ్రహ్మలోకం అంటే సత్యలోకం. ఆ సత్యలోకంలో బ్రహ్మ ప్రతిరోజు కూడా వెళ్ళి మహావిష్ణువుని దర్శనం చేసుకునేవాళ్ళు. శ్రీవైకుంఠంలో ఉండేటువంటి యొక్క మహావిష్ణువు దర్శనం. అయితే ఈ బ్రహ్మ ఏమడిగాడు అంటే, అయ్యా నేను ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటేనే మాకు దర్శనం లభిస్తున్నది, ఇట్లా కాకుండా నాకు ఒక విగ్రహ రూపంలో మీరు అనుగ్రహిస్తే నేను రోజు మా లోకంలో మిమ్మల్ని పూజించుకుంటాను అని చెప్పి బ్రహ్మ చెప్పారు. ఆ విధంగా మొట్టమొదట రంగనాథ స్వామిగా మహావిష్ణువు విగ్రహ రూపంలో బ్రహ్మదేవుడికి అనుగ్రహించారు. ఆ తర్వాత ఇక్ష్వాకు వంశపు రాజులు, అంటే రాముడు పుట్టినటువంటి యొక్క వంశం ఇక్ష్వాకు వంశం. ఆ ఇక్ష్వాకు వంశంలో ఉండేటువంటి ఒక రాజులు బ్రహ్మను గురించి తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి యొక్క బ్రహ్మలోకంలో ఉండేటువంటి రంగనాథ స్వామి వారి విగ్రహాన్ని భూలోకానికి తీసుకొచ్చారు. అయోధ్యలో పెట్టుకొని వాళ్ళు చాలా సంవత్సరాలు, కొన్ని యుగాల పర్యంతం, లక్షల సంవత్సరాల పర్యంతం వాళ్ళు పరిపాలన చేస్తున్నంత కాలం మరి స్వామిని పూజిస్తూ వచ్చారు. అటువంటి యొక్క రంగనాథ స్వామికి శ్రీరాముల వారికి ఉన్నటువంటి యొక్క సంబంధం. ఈ లంకానగరానికి వెళ్ళి యుద్ధం చేసి రావణాసుర సంహారం తర్వాత మళ్ళీ తిరిగి అయోధ్యకు వచ్చిన తర్వాత అయోధ్యకు మరి రావణాసురుడు యొక్క తమ్ముడైనటువంటి యొక్క విభీషణుడు కూడా వచ్చేసాడు. ఆ తండ్రి మన అన్న పరిపాలన చేసినటువంటి యొక్క రాజ్యం అనేటువంటిది నాకు అవసరం లేదు, కాబట్టి నేను నీ సేవకుడుగా ఉంటాను అని చెప్పి వచ్చేస్తారు. అయితే శ్రీరామచంద్రుల వారు విభీషణుడికి మరి హితబోధ చేస్తాడు. ఏంటి అంటే, రాజ్యాన్ని పరిపాలించవలసినటువంటి యొక్క బాధ్యత ఉంది, ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులలో ఉన్నారు, అటువంటి యొక్క ప్రజల యొక్క సంక్షేమాన్ని చూడవలసినటువంటి యొక్క బాధ్యత నీ పైన రాజుగా ఉంటుంది, కాబట్టి నువ్వు తిరిగి వెళ్ళి లంకానగరాన్ని పరిపాలించమని చెప్పారంటే అప్పుడు రాముడు దగ్గర ఈ విభీషణుడు చెప్తాడు. ఏం చెప్తాడు అంటే, అయ్యా మీరు నాకు మీతో సమానమైనటువంటిది ఏదైనా సరే నాకు ఇస్తే నేను అక్కడి నుంచి వెళ్తాను అంటాడు. అప్పుడు శ్రీరామచంద్రుల వారు పూజింపబడినటువంటి యొక్క విగ్రహం, పూజించినటువంటి యొక్క రంగనాథ స్వామి వారి విగ్రహాన్ని విభీషణుడికి రాముల వారు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి యొక్క విగ్రహాన్ని తీసుకొని పోతూ కావేరీ నది దాటుతూ సాయంకాలం సంధ్యావందనం చేసుకోవలసినటువంటి యొక్క అవసరం కొద్దీ కావేరీ నది రెండు పాయలుగా విడిపోయిపోతున్నటువంటి యొక్క కావేరీ నది మధ్యలో విభీషణుడు ఆ విగ్రహాన్ని పెట్టి మళ్ళీ సంధ్యావందనం చేసుకొని తిరిగి వచ్చేసరికి ఆ విగ్రహం అక్కడి నుంచి కదలలేదు. అదే ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి వహించినటువంటి 180 ఎకరాలలో 7 ప్రాకారాలలో ఉండేటువంటి యొక్క శ్రీరంగ క్షేత్రం. అటువంటి యొక్క శ్రీరంగ క్షేత్రంలో ఉండేటువంటి యొక్క స్వామి ఇక్కడ మనకు స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఈ వెలిసినటువంటి యొక్క స్వామివారి యొక్క వైభవం ఎటువంటిది అంటే, ఇక్కడ ఎవరైనా సరే మేము నెల జరిగేటువంటి యొక్క కళ్యాణాలు, ఆ కళ్యాణాలలో వారణవాయిరం అనేటువంటి యొక్క కైంకర్యం చేస్తాం. ఆ కైంకర్యంలో వాడినటువంటి యొక్క కొబ్బరికాయలు వివాహం ఆలస్యమైనటువంటి యొక్క అబ్బాయికి కానీ, వివాహం ఆలస్యమైన అమ్మాయికి కానీ ఇస్తాం. అట్లనే వివాహం అయి సంతానం లేకపోయినటువంటి యొక్క దంపతులకు కూడా ఈ కొబ్బరికాయలు ఇస్తాం. ఈ కొబ్బరికాయలు తీసుకున్నటువంటి వారికి ఎక్కడా కూడా మరి తీసుకున్నటువంటి యొక్క కొబ్బరికాయ తీర్చవలసినటువంటి యొక్క కోరిక అది వృధా అవటం అనేటువంటిది ఉండదు. అందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఆ తర్వాత ఇక్కడ ప్రతి ఆదివారం సుదర్శన హోమం చేస్తాం. ఈ సుదర్శన హోమంలోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక వచ్చినటువంటి కాలంలో వాళ్ళకి చాలా సమస్యలు ఉండేవి.
ఆ తర్వాత వాళ్ళంతట వాళ్ళే చెప్పారు, అయ్యా మేము ఈ హోమాలకు రావడం మూలంగా మాకు ఉన్నటువంటి యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారమైనాయి అని. అట్లా ప్రతి ఆదివారం జరిగేటువంటి యొక్క సుదర్శన హోమంలో ఎవరైనా పాల్గొనవచ్చు. అయితే పురుషులు సాంప్రదాయ వేషంలో రావాలి, పంచాన్ను ఉత్తరీయంతో రావాలి. ఇక్కడ సుదర్శన హోమం దగ్గర మేము నవధాన్యాలు ఇస్తాం. ఆ నవధాన్యాలు అనేటువంటివి 2 పాత్రలు ఇస్తాం. ఒక దాంట్లోంచి తీసి ఇంకో దాంట్లో వేసుకోవాలి. పూర్ణాహుతి అప్పుడు మళ్ళీ మేము తీసుకొని అవి హోమంలో మేము సమర్పిస్తాం. ఇట్లా జరిగేటువంటి యొక్క ఈ కార్యక్రమాలలో మరి స్వామివారి యొక్క ధనుర్మాస కార్యక్రమాలు ఇప్పుడు వాళ్ళ గోదాకమ్మ వారి కళ్యాణంతో పూర్తయింది. ఇటువంటి యొక్క ఈ ఉత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 4వ తేదీ అది రథసప్తమి కార్యక్రమం ఉంటుంది. ఆ రథసప్తమి రోజున 11 హోమగుండాలతో సుదర్శన యోగం చేస్తాం. ఈ సుదర్శన యాగంలో ఎవరైనా సరే వచ్చి పాల్గొనవచ్చు. వాళ్ళే స్వయంగా హోమం చేసుకునేటువంటి యొక్క విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. ఫిబ్రవరి 4వ తేదీ ఈ సంవత్సరం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొనాలని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే పాల్గొనేటట్టయితే అది ఇక్కడ ఆలయానికి వచ్చి ఆలయం దగ్గర ఉన్నటువంటి యొక్క ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి గారి నెంబర్కి కానీ, లేదు నా నెంబర్ 8639077521 అనేటువంటి యొక్క నా నెంబర్కి కానీ మీకు ఈ సుదర్శన హోమంలో పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు నాకు ఫోన్ చేసి ఆ వివరాలన్నీ కూడా పొందవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి యొక్క ఆలయ అభివృద్ధి కమిటీ అనిల్ కుమార్ రెడ్డి గారు, వారు చైర్మన్ గారు, వారికి ఫోన్ చేసి అయినా సరే ఇక్కడ జరిగేటువంటి యొక్క విషయాల గురించినటువంటి వివరాలు తెలుసుకోవచ్చు. జై శ్రీ రంగనాథ, జై జై శ్రీ రంగనాథ.